10th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 గురించి ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఎగ్జాంపుల్ 1 కూడా చూసాం కదా. ఇప్పుడు 3 and 4. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, హెన్స్ ఫైండ్ దైర్ ఎల్సిఎం. ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇచ్చిన ప్రాబ్లం డీటెయిల్గా చదవండి. అందులో మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఏం చేయాలి అని ఫస్ట్ థింక్ చేయండి. దాని తర్వాత సొల్యూషన్ గురించి ఆలోచించండి. ఇక్కడ మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చాలా క్లియర్గా ఇచ్చారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, సేమ్ 2తో ఎంతవరకు డివిజిబుల్ అవుతుంది, 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి, ఎలా డివిజిబుల్ అవుతుంది చూస్తాం. 96కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూస్తే 2 48 టైమ్స్, అగైన్ 2 24 టైమ్స్, అగైన్ 2 12 టైమ్స్ అండ్ 2 6 టైమ్స్ అండ్ లాస్ట్కి 2 3 టైమ్స్. ఇక్కడ 2 5 టైమ్స్ అండ్ 3 1 టైమ్ వచ్చింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 is equals to 2 into 2 into 2 into 2 into 2 into 3. సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96ని ఫ్యాక్టరైజేషన్ ఇలా చేస్తాం. నెక్స్ట్ 404కి 2 202 టైమ్స్, అగైన్ 2 101 టైమ్, 2 into 2 into 101. 404ని ఎలా రాయొచ్చు, 2 into 2 into 101గా రాయొచ్చు. ఇప్పుడు మనకి 96 and 404కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే రెండిటిలోనూ 2 ఎనీ టైమ్స్ రిపీట్ అయింది, ఏ నెంబర్ అయితే సేమ్ రిపీట్ అవుతుందో అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఎక్కడైతే ఉంటుందో కామన్ నెంబర్ అనేది దాన్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 2 2 1 టైం, అగైన్ 2 2 1 టైం, కాబట్టి 2 2s are 4. ఎల్సిఎంలో అలా కాదు, ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అది ఒకసారి తీసుకుంటాం అండ్ రిమైనింగ్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ కూడా ప్రొడక్ట్ చేస్తాము. 96 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 4, సేమ్ ఇది కూడా ప్రాబ్లం అలాగే. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6 72 అండ్ 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇందాక ప్రాబ్లంలో మనకి 2 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, 72కి చేయాలి, 120కి చేయాలి. 6కి చేయండి, 2 3 టైమ్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అనేది ఎలా రాయొచ్చు, 6ని 2 into 3గా రాయొచ్చు. అగైన్ మనకి ఇక్కడ 72 చూడండి, 72ని 2 36 టైమ్స్, అగైన్ 2 18 టైమ్స్, అగైన్ 2 9 టైమ్స్, 9కి మళ్ళీ 3 3s are 9. సో 3 3 into 3 రాయిస్తాం. ఇక్కడ 72ని ఎలా రాసాము, 2 into 2 into 2 into 3 into 3 అంటే 2 3s 2 2 3 టైమ్స్ 3 2 టైమ్స్ రాసాం. అగైన్ 120ని కూడా సేమ్ అలాగే రిపీట్ చేస్తాము. 120 2 60 టైమ్స్, అగైన్ 2 30 టైమ్స్, అగైన్ 2 15 టైమ్స్, అగైన్ 3 5 టైమ్స్. అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది అండ్ 3 into 5 ఇది 120ని ఇలా ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 72 120 రాస్తాం కదా. ఫస్ట్ మూడిట్లో కామన్గా ఏ నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూడండి. 2 అనేది 6కి 72 120 దగ్గర 3 దిగులా ఉంది కాబట్టి 2ని 1 టైం రాస్తాము అండ్ 3 కూడా 3 టైమ్స్ ఉంది కాబట్టి 3ని 1 టైం రాస్తాము. 2 into 3 6. ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 6 72 120. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 6 72 అండ్ 120. ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో ఆ నెంబర్ని 1 టైం రాస్తాము. 2 into 3 into రిమైనింగ్ మనకి ఇక్కడ ఏమైతే మిగిలాయో కామన్గా ఉన్న నెంబర్స్ని 1 టైం తీసుకుంటాము, రిమైనింగ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తాము. ఇక్కడ మూడిట్లో 2 ఉంది, రౌండప్ చేశాను చూడండి. 2 into ఎల్సిఎం దగ్గర చూడండి, 2 into అగైన్ 3 కూడా మూడిట్లో రిపీట్ అయింది కాబట్టి 3 into అగైన్ 72 అండ్ 120లో చూస్తే 6లో ఏం మిగలేదు కదా. 72 అండ్ 120లో చూడండి 2 2 కామన్గా 72 దగ్గర ఉంది, 120 ఫ్యాక్టర్స్లో కూడా ఉంది. సో రెండిట్లోంచి ఒక 2 రాయండి, అగైన్ ఇంకో 2లోంచి ఒక 2 రాస్తాము. లాస్ట్ ఫైనల్గా 3 into 5 మిగిలింది కాబట్టి 3 into 5. 2 into 3 into 2 into 2 into 3 into 5 360 ప్రొడక్ట్ చేస్తే. ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4ని ఒకసారి డిస్ప్లే చేయడం జరిగింది చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.